ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్య నామ సహస్రాల యొక్క పవిత్రమైనటువంటి శక్తి ఎలాంటిదో వర్ణించడానికి ఎవ్వరికీ తరం కాదు. ఆదిశేషుడికి తరం కాదు, పంచముఖ ఈశ్వరుడికి తరం కాదు, ఎవ్వరికీ తరం కానటువంటి మహిమోపేతమైనటువంటివి అనేక వనాలు ఉన్నాయి. అన్ని వనాలన్నిటిలో నందనవనం శ్రేష్టమైనది అని చెప్పబడుతుంది. అనేక శాస్త్రాలు, ధర్మగ్రంథాలు, వీటన్నిటిలో వేదాలు సర్వోత్కృష్టమైనటువంటివిగా పేర్కొనబడుతూ ఉన్నవి. ఫలములన్నిటిలో మామిడి పండు శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉన్నది. పుష్పాలు అనేకాలున్నవి. కమలం, తామర పుష్పం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతున్నది. పత్రాలు అనేకాలున్నవి. అన్ని పత్రాలలో బిల్వపత్రం శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉన్నది. ఇలాగ ఒక్కొక్క శ్రేష్టమైనటువంటివి ఎన్నో చెప్పబడుతున్నాయి. సరస్సులు చాలా ఉన్నాయి ప్రపంచంలో. అన్ని సరస్సులలో కల్లా శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి అతి పెద్ద సరస్సు మానస సరస్సు, మానస సరోవరంగా చెప్పబడుతూ ఉన్నది. ఇలాగా ఎన్నో శ్రేష్ఠ వస్తువులను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాతలందరిలో కల్లా ఏ మాత శ్రేష్టమైనటువంటిది? మాతలందరిలో కల్లా శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి మాత శ్రీ లలితా మాతగా వేదాలు పేర్కొంటున్నాయి. అనేక యంత్రరాజ్యములున్నవి. సుదర్శన యంత్రము, విష్ణు యంత్రము, మృత్యుంజయ యంత్రము, అనేక యంత్రాలు. సమస్త యంత్రరాజ్యములన్నీ వెళ్ళి ఒక్క యంత్రమునందు పర్యవసిస్తూ ఉంటాయి. మంత్రములన్నీ కూడా వెళ్ళి ఏ విధంగా గాయత్రి మంత్రంలో లీనమైపోతూ ఉంటాయో, అనగా పర్యవసిస్తూ ఉంటాయో, అదేవిధంగా సమస్తములైనటువంటి యంత్రరాజములన్నీ కూడా ఒక్క యంత్రరాజములో పర్యవసిస్తూ ఉన్నాయి. ఆ యంత్రరాజము శ్రీచక్రము. మాతలలో కల్లా శ్రీమాత శ్రేష్ఠురాలు. దేవి నామాలన్నింటిలో కల్లా శ్రేష్టాతి శ్రేష్టమైన నామము లలితాంబిక నామము. ఇలాగా ఎన్నో విశేషాలను గురించి చెప్తూ లలితా సహస్రనామాల పారాయణం చేసేటువంటి భక్తుడు సాక్షాత్తు లలితాంబికా స్వరూపుడవుతున్నాడు. అంటే ఆ భక్తుని హృదయం అంతా జగదంబ నిండి ప్రకాశిస్తున్నది. మీరందరూ ఆ జగన్మాత యొక్క స్వరూపాలు, పూజ్యనీయులు అన్నమాట. ఎవరైతే తల్లిని స్మరిస్తున్నారో భగవద్భక్తులో వారు ఈ భూమి మీద పూజ్యనీయులైనటువంటి వారు, చాలా పవిత్రులైనటువంటి వారు. ఇక్కడ ఒక వామన పురాణంలో చాలా అద్భుతమైన ఒక విషయం గురించి చెప్పున్నారు. ఆ విషయం ఏంటంటే, ఎప్పుడైనా చేసిన మేలు మరిచేవాడు, ఎవరైతే చేతులారా అన్నం పెడతారో ఆ అన్నం తిన్న చేతిని కాటు వేసేటువంటి వారిని కృతజ్ఞుడు అంటాడు. కృతజ్ఞత అంటే విశ్వాసం కలిగి ఉండడం. కృతజ్ఞుడు అంటే విశ్వాసం లేనివాడు అని అర్థం. ఇలాగా విశ్వాసం లేకుండా విశ్వాసఘాతకం చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడ ఒకసారి శివనామం చేస్తే 1,000,000 శివనామాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుందిట. అయితే ఆ నైమిసారణ్యానికి వెళ్ళి కూడా తలక్రిందులుగా పెట్టి 1,000,000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వాసఘాతకునికి విమోచనం లేదు, అతనికి ఏ విధమైన పరిహారం లేదు అంటూ వామన పురాణంలో చెప్పబడుతుంది. అంత పాపం అన్నమాట విశ్వాసఘాతుకత్వం అనేటువంటిది. అయితే ఇక్కడ లలితాంబిక పూజ ఏం చేస్తుంది అంటే లలితాంబిక సహస్రనామ పారాయణం,
దేవి అమ్మవారి పూజ ఏం జరుగుతుందంటే శంకరాచార్యులు వారు చెప్తున్నారు, మత్సమహి పాతకీ నాస్తి, నాతో సమానమైనటువంటి పాతకాలు చేసినటువంటి వారు ఈ భూగోళంలో ఎవ్వరు ఉండరు తల్లి అంటున్నారు. మత్సమహి పాతకీ నాస్తి పాపగ్ని త్వస్సమానహి. పాపగ్ని, అగ్ని అన్నమాట, పాపాలను దహించి వేసే దావాగ్ని. పాపారణ్య ధవానల, పాపారణ్యాన్ని దావానలంలాగా ఒక్కసారి అరణ్యంలో దావానలం ప్రవేశించినప్పుడు ఎలాగ దగ్ధం చేస్తూ వెళ్ళిపోతుందో, లలితా సహస్రనామాలు అనేటువంటి దావాగ్ని మానవ జీవితం అనే పాపారణ్యంలో ప్రవేశించి దగ్ధం చేసేస్తుంది. అందుకే ఇక్కడ మత్సమహి పాతకీ నాస్తి పాపగ్ని త్వస్సమానహి. నీలాగా పాపాలు నశింపచేసే దావాగ్ని ఇక ఏది లేదమ్మా, అలాంటి దావాగ్నివి నీవు. ఏవం జ్ఞాత్వా మహాదేవీం, ఓ మహాదేవి, మహాదేవుని యొక్క ఇల్లాల, మహాదేవుని హృదయంలో నిరంతరం విరాజిల్లేటువంటి ఓ జగజ్జనని, ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తదా కురు. యథా యోగ్యం, నా యోగ్యత ఎంతో తెలుసుకొని అంతవరకే నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. ఇక్కడ పూజ పునస్కారాలు ఇవన్నీ చేసి, నా పాపాలని మనసులో ఎంచకు తల్లి, నేను చాలా తప్పులు చేశానమ్మా, నీ కుమారుణ్ణి చాలా చెయ్యకూడనటువంటి తప్పులు ద్రోహాలన్నీ చేశాను. అయితే నువ్వు పాపజ్ఞివి కనుక నా తప్పులన్నీ మన్నించు అంటూ ఇక్కడ ఆ కన్నతల్లిని భక్తితో వేడుకునేటువంటిది ఇది చాలా హృదయంగమంగా ఉంటుంది. ఆ హృదయాన్ని ఆర్తితో నింపేటువంటిది భక్తి. అంటే మనం క్యాజువల్గా చదవకుండా దీన్ని భక్తితో నువ్వు మనఃపూర్వకంగా నీ అంతరంగంలో పరిణామం రావాలి అనే ఉద్దేశంతో చదివినప్పుడు ఈ మంత్రం ఖచ్చితంగా తల్లి వింటుంది. యథాయోగ్యం తదాకుర్ అనే మాట మాత్రం అది పెద్ద మాట అనిపిస్తుంది. అంటే యోగ్యత అంటే ఇక్కడ ఏమి యోగ్యత ఉన్నది? యోగ్యత ఏమీ లేదు. ఇన్ని పాపాలు చేసిన తర్వాత యోగ్యత అనేది ఏమీ లేదు. కానీ కన్నతల్లి లలితా పరమేశ్వరి దేవి కుమాత కాదు, ఇన్ని తప్పులన్నీ ఎంచేటువంటి తల్లి కాదు అంటూ ఇక్కడ కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. నా తల్లి కుమాత కాదు, నేను కుపుత్రుణ్ణి. కాబట్టి ఇక్కడ వామన పురాణంలో సెలవిచ్చినటువంటి విధంగా నైమిసారణ్యానికి వెళ్ళి ఇటువంటి కృతజ్ఞుడు కూడా, విశ్వాసఘాతకుడు కూడా, చేయకూడనటువంటి ఘాతకాలు చేసినటువంటి వ్యక్తి కూడా కోటి జన్మల్లో వెళ్ళి నైమిసారణ్యంలో తలక్రిందులుగా పెట్టి తపస్సు చేసిన నశించినటువంటి మహాపాతకాలను కూడా శ్రీమాత్రే నమః అంటేనే ఆ పాతకాలన్నీ కూడా నశిస్తూ ఉన్నవి, అన్నీ నశిస్తున్నాయి. మాతలందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి మాతగా శ్రీమాతను, లలితామాతను, జగన్మాతను, ఆ పరదేవతను ఇక్కడ వేదాలు కీర్తిస్తూ ఉన్నాయి. అందుకనే బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి లలితోపాఖ్యానంలో ఈ లలితాదేవి యొక్క మహత్వపూర్ణమైనటువంటి శక్తిని ముక్కోటి దేవతలందరూ కూడా కొనియాడలేక మూగబోయారు. అంత గొప్పదైనటువంటిది జగజ్జనని యొక్క శక్తి. ఈ శక్తి నిరంతరం శివమయంగా ప్రకాశిస్తుంటుంది. ఇందుమయి, శివమయి, శివజ్ఞానమయి, శివజ్ఞానప్రదాయిని. ఏం ప్రసాదిస్తుంది తల్లి? శివజ్ఞానప్రదాయిని, మంగళకరమైనటువంటి, వినాశనము లేనటువంటి, అక్షీణమైనటువంటి, అంటే ఎన్నటికీ క్షీణించినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. సర్వవర్ణోపశోభిత అన్నటువంటి ఈ యొక్క దివ్యనామంలో అమ్మవారు అనేక రకాలైనటువంటి వర్ణాలతో శోభిస్తూ ఉన్నది. వర్ణములు అంటే మనం గతంలో చెప్పుకున్నాము, బీజమంత్రాలను వర్ణాలు అంటున్నారు. పంచాసత్పీఠ రూపిణి అన్నటువంటి ఈ నామంలో అమ్మవారు ఈ యొక్క 54 దివ్యశక్తి పీఠాల్లో విరాజిల్లుతున్నది. అంతేకాకుండా అనేక శక్తి పీఠాల్లో ఉన్నది. 1000 శక్తి పీఠాల ఎందు విరాజిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారము అని మనం గతంలో చెప్పుకున్నాం. ఈ శక్తిపీఠాలు కొన్ని నయన గోచరము కానటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అంటే కళ్ళతో చూసే శక్తిపీఠాలు కొన్ని ఉన్నవి. మన కళ్ళతో చూడలేనటువంటి శక్తిపీఠాలు
దివ్య నేత్రాలతో గోచరించే శక్తిపీఠాలు కొన్ని ఉన్నవి. ఇవన్నీ కూడా మనోవాచామ గోచరురాలైనటువంటి తల్లిని తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి, దివ్య జ్ఞానం కావాలి. అందుకే ఇక్కడ ఈ సర్వవర్ణోపశోభిత అన్నటువంటి దానిలో ఈ సర్వవర్ణాలను గురించి వర్ణించేటప్పుడు అనేక వర్ణాలు కలిగినటువంటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తారు. సోమవారం రోజు తల్లికి మల్లె పుష్పాలతో పూజ, శివునికి కూడా మల్లె పుష్పాలతో పూజ. అమ్మవారు సాంబ సదాశివ అంటారు. అంబ సహితమైనటువంటి శివుని, సదా శివునితో కూడినటువంటి తల్లిని పూజిస్తారు. అందుకే తర్పణాలు చేసేటప్పుడు భవస్య దేవస్య పత్ని నమః, రుద్రస్య దేవస్య పత్ని నమః అంటూ ఈ శంకర నామాలు ఏమేమి చెప్తున్నారో అదే నామాలతో తల్లికి కూడా తర్పణాదులను సమర్పిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ పూజాదులను నిర్వర్తించేటప్పుడు ఈ సర్వవర్ణోపశోభితమైనటువంటి తల్లికి ఏం పూజలు చేస్తున్నారో, స్వామివారికి బిల్వపత్రం సమర్పిస్తే అమ్మవారికి కూడా బిల్వపత్రమే సమర్పిస్తున్నారు. మందార కుసుమ ప్రియ, ఎర్రని వర్ణంతో శోభించేటువంటి తల్లి. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి కుసుమాలు జపాకుసుమాలు, జపాకుసుమ భాసుర, జపాకుసుమ పూజిత, జపాకుసుమ ప్రియ, మందార కుసుమ ప్రియ, మందార వనవాసిని, మందార ధ్రుమ మూల నివాసిని. ఈ మంత్రాలన్నీ మీరు చాలా చదువుకుంటారు. మందార వృక్షం అంటే అమ్మకు అంత ప్రీతి. ఈ మందార వృక్షంలో గణేశుడు ఉంటాడు. ఆ మందార వనం అంటే మన ఇంట్లో పెద్ద పెద్ద ప్రదేశాలు ఉండవు, చిన్న ప్రదేశం ఉంటే కూడా ఒక 4 మందార మొక్కల్ని మరి నాటుకుంటే మీకు ఒక చిన్న మినీ మందార వనం తయారవుతుంది. ఇంకొంచెం ప్రదేశం ఉంటే ఇంటిలో ఒక 10-5 మొక్కలు మనం బిల్వ మొక్కలు నాటుకుంటే అదొక చిన్న మినీ బిల్వ వనం అవుతుంది. అదేవిధంగా మనోరంజిత పుష్పం, మనస్సును రంజింపచేసేటువంటి పుష్పాలు, సుగంధభరితమైనటువంటి పుష్పాలు. ఈ పుష్పాలు కొంచెం చక్కగా పండినటువంటి పసుపు వర్ణం, కొంచెం గ్రీన్ కలరు, ఇలాంటి వర్ణంతో ఉంటుంది. ఇది చాలా శోభాయమానంగా ఉంటుంది. ఈ పుష్పం యొక్క సుగంధం వర్ణించతరం కానటువంటిది. ఎన్ని పుష్పాలు ఉన్నాయి అమ్మవారి పూజ కోసం. కలువ పువ్వులు, తెల్ల తామర పువ్వులు, ఎర్ర తామర పువ్వులు, ఇలాగా సర్వవర్ణోపశోభిత ఈ పుష్పాల పూజ. నందివర్ధనం పూలు, ముద్ద నందివర్ధనాలు, తెల్లని నందివర్ధనాలు, ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయి చూడండి. పసుపుగా ఉండేటువంటి నందివర్ధనాలు, దేవకాంచన పుష్పాలు, దేవమందార పుష్పాలు. ప్రతి పుష్పాల నామాలే చాలా మధురంగా ఉన్నాయి. కదంబ పుష్పాలు, రాజకదంబ పుష్పం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. బిందు పుష్పం అంటారు సంస్కృతంలో. వీటన్నిటితో శ్రీచక్ర పూజ చేస్తున్నారు. ఈ శ్రీచక్రం ఏం చేస్తుంది? విశ్వమంతా విశ్వజనీనమైనటువంటి ఒక శక్తి ఆవరించి ఉంది. విశ్వజనీనమైన శక్తి ఆవరించి ఉంది. ఆ శక్తి ప్రతి మనిషిలో కూడా ఉన్నది. ప్రతి మనిషి శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది. ఆ కాంతి వలయం మన అంతఃకరణాన్ని బట్టి ఉంటుంది. అంటే మన అంతఃకరణంలో మనం నిరంతరం భక్తి భావంతో ఉన్నప్పుడు మన శరీరం చుట్టూ ఉన్న కాంతి వలయం చాలా తేజస్సుగా, శక్తివంతంగా ఉంటుంది. మనం నిరంతరం చెడ్డ ఆలోచనలు చేస్తూ, అంటే అవన్నీ నేను ఇష్టపడడం లేదు, బాగా ఎక్కువగా నెగిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు మన శరీరం చుట్టూ ఉన్న ఆరా అంటే కాంతి వలయం చాలా బలహీనమైపోతుంది. ఆ బలహీనమైనటువంటి కాంతి వలయంలో ఏదైనా వెంటనే ప్రవేశిస్తుంది. ఎవరు ఏ చెడు తీసుకొచ్చినా అది వెంటనే ప్రవేశించేస్తుంది. ఈ కాంతి వలయం శక్తివంతంగా ఉన్నప్పుడు ఎటువంటి బాహ్యమైనటువంటి ఎవరైనా ప్రయోగాలు చేసినా, ఎవరైనా ఏదైనా పనికి మాలిన విషయాలు చెప్తుంటే అవన్నీ మనస్సు మీద పని చేయకుండా ఉంటాయి. అవి మనస్సు స్వీకరించదు. ఒకసారి భోజనం చేసేసి ఉంటారు మీరు, మళ్ళీ భోజనానికి నేను పిలిస్తే నేను ఇప్పుడే భోంచేసాను తల్లి తినలేనంటారు. నేను ఎంత బలవంత పెట్టినా నా మీద ఎంత అభిమానం ఉంటే కూడా భోంచేసిన వ్యక్తి మళ్ళీ ఎలాగ భోంచేయగలరు? భోంచేయలేరు కదా. అదేవిధంగా ఎప్పుడైతే శరీరం చుట్టూ ఈ దివ్యమైన తేజస్సు అధికాధికంగా ఉంటుందో ప్రాపంచికమైన విషయాశక్తి దాన్ని తీసుకోవడానికి అంగీకరించదు, అది ఇష్టపడదు.
వద్దు వద్దు అంటూ ఆ కాంతి వలయం దాని వెనకకు తిప్పి పంపించేస్తూ ఉంటుంది. అలాంటి కాంతి వలయం ఎలాగ ఏర్పడుతుంది? దైవ ధ్యానం వల్ల ఏర్పడుతుంది. దైవ ధ్యానం వల్ల కాంతి వలయం ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖ్యంగా లలితా సహస్రనామాలు పూజ చేసేవారి శరీరం చుట్టూ కాంతి వలయం చాలా అద్భుతంగా ఉంటుంది. రుద్రపారాయణం చేసే వాళ్ళ శరీరం చుట్టూ ఈ కాంతి వలయం అధికాధికంగా ఉంటుంది. ప్రతినిత్యం ఎవరైతే వేదపారాయణం చేస్తున్నారో ఆ వేదపారాయణం చేసేవారి శరీరం చుట్టూ ఉండే అద్భుత కాంతి వలయం వర్ణనాతీతమైనటువంటిది. సర్వవర్ణోపశోభిత అనే నామంలో ఏ తల్లి యొక్క ప్రతి బీజమంత్రంలో ఉన్నటువంటి మాటలు మనం పలుకుతున్నాం, ప్రతి శబ్దం మనం పలికేటువంటిది అవ్యాచ్యమైనటువంటి మాట కాకుండా ప్రతి మాటకు కూడా పలుకులో తేనెలు ఒలికే విధంగా ప్రతి పలుకులో ఆ సుందరకాండలో చెప్తారు, పలుకులో తేనెలొలుకున్నది. ప్రతి పలుకులో మాధుర్యంతో కూడినటువంటి సత్యాన్ని మాట్లాడాలి. ఊరికే మనం పైన తేనె పూసి మాట్లాడే మాటలు కాదు మాట్లాడాల్సింది. మంచి మాటని, సత్యాన్ని నిజాయితీగా అంతరంగంలో నుంచి మాట్లాడమంటున్నారు. నిజాయితీగా సత్యాన్ని, సత్యం బ్రూహి. ఏం మాట్లాడాలి? సత్యం బ్రూహి, ప్రియం బ్రూహి. అది కటువుగా మాట్లాడుకు, కొంచెం మర్యాదగానే బాగా మాట్లాడు. చెప్పే విధానం అంటే ఒకటి ఉంటుంది కదా, ఆ విధానాన్ని అనుసరించి మాట్లాడు. మరి కటువుగా, తిరస్కారంగా, వెక్కిరింతగా మాట్లాడకు అని చెప్తున్నారు. ఎలా మాట్లాడాలో వేదమాత తల్లిగా హితవచనం చెప్తూ ఉన్నది, హితవు చెప్తుంది. హితైషిణి తల్లి వేదమాత, మన హితవు కోరేటువంటి తల్లి. మనం ఎలా మాట్లాడాలో తెలియదు మనకు, ఇలా మాట్లాడండి మీరు అని తెలియజేస్తుంది. సర్వవర్ణోపశోభిత అమ్మ ప్రసాదించినటువంటి ఈ 50 అక్షరములను పీఠాలుగా వర్ణించారు. ఈ అద్భుతాద్భుతమైనటువంటి బీజమంత్రాలను ఎలాగా మాట్లాడాలి, ఏ మాటలు మనం మాట్లాడాలి, ఏది మనం మాట్లాడకూడదో ఈ సర్వవర్ణోపశోభిత అన్నటువంటి నామం తెలియచేస్తుంది. ప్రతి అక్షరమునకు ఒక దేదీప్యమానమైన వెలుగు ఉన్నది. ప్రతి అక్షరమునకు ఒక వైబ్రేషన్ ఉన్నది. ప్రతి అక్షరమునకు అక్షర దేవతలు ఉన్నాయి. అకార దేవత, ఆకార దేవత, ఉకార దేవత, ఊకార దేవత, ఇలాగా అకారాది క్షకారాంత పర్యంతం అమ్మవారిని చుట్టూ పరివేష్టించి చుట్టబడి ఉన్నవి, సహస్రార కమలంలో చుట్టబడి ఉన్నవి అని చెప్పబడుతుంది. లలితారహస్యనామ సహస్రాల పారాయణం ఈ నేను నాది అనేటువంటి అహంకారాన్ని కాల్చివేసి అద్భుతాద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సంపత్తిని ప్రసాదించే దానిలో ఈ లలితాంబిక నామంతో సమానమైనటువంటి నామం లేదు. అందుకే మాతలలో శ్రీమాత శ్రేష్టమైనటువంటిది. ఆ దేవి యొక్క నామస్మరణం చేయడం చేత పాపరాశి దగ్ధమై ఆత్మజ్ఞాన సంపత్తిని కలుగుతుంది. మోక్షప్రాప్తిని, సద్గతిదాయిని, నిశ్చయ కైవల్య పదదాయిని అయినటువంటి తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. లోకజనని అయినటువంటి లలితా పరమేశ్వరీదేవి విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. మీ అందరినీ చల్లగా అనుగ్రహించి సదా కాపాడునుగాక. ఓం శాంతి.